చిత్తశోధకం ముక్తి సాధకం. చిత్తంలో ఏమీ లేని స్థితిని గనక, భావశూన్య స్థితిని గనక సాధించగలిగితే ముక్తి వచ్చినట్టే లెక్క. భగవంతుడికి మనకి అడ్డంగా ఉన్నది ఈ మనస్సు ఒక్కటే. ఆ మనస్సులో మీరు భగవన్నామాన్ని నింపినప్పుడు, భగవద్రూపాన్ని నింపినప్పుడు, దాని మీద ఏకాగ్రతను కూడా కుదిరేలా చేసుకున్నప్పుడు ఇక వచ్చేది ముక్తి. కాకపోతే ఏమంటారంటే దాన్ని మీరు అందులోనే ఉన్నారు కదా, అంచేతనే ముక్తి సాధకం అన్నారు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు, దేనికంటే ఏది గొప్పది? కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. దేనికంటే, భౌతిక చర్య కంటే ఆధ్యాత్మికమైన చర్య ఏ రకంగా గొప్పది? కాయ, నువ్వు శరీరంతో చేసే పని కంటే వాక్, మాటతో చేసే పని గొప్పది. మనహ, మనస్సుతో చేసే పని ఇంకా గొప్పది. శరీరంతో ఎంత సేవ చేసి కూడా మిమ్మల్ని నేను సంతృప్తిపరచలేను, మీకు అందరికీ నేను సేవ చేయలేను, మీకు అందరికీ నమస్కారం కూడా నేను పెట్టలేను. వరుసలో అలా పెట్టుకుంటూ వచ్చానంతే. ప్రతి ఒక్కరికి పెడితే తెల్లారుతుంది, అది కూడా చేయలేను. కానీ ఒక మాట ద్వారా ఇంతమంది కూర్చుని, ఇంతమంది నిలబడి, ఇలా పక్కన నిలబడి వింటున్నారే, చర్య కంటే మాట గొప్పదని అర్థమే పోట్లా. మాట గొప్పదని అర్థమే పోట్లా. కనబడుతుంటే మాట కోసమే కదా. నేను అన్న మీకు సేవ చేస్తానా, మీ ఇంటికి వస్తానా, అది మీకు ఏమైనా డబ్బులు ఇస్తాను, మీరే ఇస్తారు నాకు, నేను ఇచ్చేది ఏమిటి? ఏమి ఆశించి వచ్చారండి ఉక్కపోసేస్తుంటే? మాట అంత గొప్పది. ఇది ఒక రకంగా అర్థం చేసుకుని దీనికి వ్యతిరేకమైన వాదన కూడా ఉంది. అది లౌకికం, ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ కాయ వాంగ్ మనక, మాట శరీరంతో చేసే పని కంటే వాక్కుతో చేసే పని గొప్పది. అంతకంటే మనస్సుతో చేసే ఆలోచన గొప్పది. ఆధ్యాత్మికమైన వేదిక ఇది. ఆధ్యాత్మికంగా ఎప్పుడూ మనం ఏం చేశామనేది ముఖ్యం కాదు, ఏం మాట్లాడుతున్నామనేది దానికంటే ముఖ్యం. అంతేకాదు, అది దానికంటే కూడా ముఖ్యం ఏమిటంటే, ఎందుకంటే దొంగ మాటలు కూడా మాట్లాడచ్చు, దొంగ పనులు కూడా చేయొచ్చు. కానీ దొంగ ఆలోచన ఎవడు చేయలేడండి, వాడి ఆలోచన వాడికి తెలుసు. అందుకని ఎప్పుడు ఆలోచన గొప్పది, ఆలోచన గొప్పది. గణపతి ముందు మనం కూర్చుని కూడా పలానా ఆయన వస్తే బాగుండు, నేను ఎంత పూజ చేస్తున్నాడు చూస్తే బాగుండు, నన్ను భక్తులను అనుకుంటే బాగుండు అన్నప్పుడు నీకేమీ రాదు. పలానా ఆయనే వస్తాడు, కాసేపటికి ఆయాసం వస్తుంది అంతే. ఎందుకంటే మనస్సులో నీకు గణపతి మీద దృష్టి లేదు. అందుకని భౌతికంగా ఆకులో పువ్వులో వేయడం కంటే మాటలతో స్తోత్రాలు చదవడం, శ్లోకాలు చదవడం మంచిది. ఎందుకని ఆకో పువ్వో వేసేటప్పుడు మన దృష్టి ఏమవుతుందో గమనించండి. సెంటిమెంట్ బాగా పెరుగుతోంది. సెంటిమెంట్ భాద్రపద మాసం మొత్తాన్ని శూన్యం చేసేసారు. ఎందుకో నాకు అర్థం కావట్లా. భాద్రపదం శూన్యమైతే వినాయకుడు పుడతాడా అందులో? పెళ్ళిళ్ళకి పనికి రాకపోవచ్చమ్మా. గృహప్రవేశాలు ఎలాగో ఉండవు, దక్షిణాయనం కదా, ఉండవు. పెళ్ళి చూపులు చూడడానికి పనికిరాదా? పెళ్ళి మాటలు మాట్లాడుకుందుకు పనికిరాదా? ఇల్లు మరమ్మత్తు అయితే బాగు చేసుకుందుకు పనికిరాదా? పిచ్చి మనుషులు తయారయ్యారండి. ఇంకా నయం, అసలు ఇంట్లో మగుడిని అడుగెట్టద్దని చెప్పండి. భాద్రపద మాసం మొత్తం శూన్యమాసం పొమ్మని చెప్పండి బయటికి. ఆడాళ్ళు కూడా అంత విపరీతాలు ఏమిటండి? 21వ శతాబ్దంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ భయంకరమైన అజ్ఞానం పెరుగుతోంది. ప్రతిదీ సెంటిమెంట్. ఆషాఢమాసం శూన్యమేనమ్మా, అన్ని పనులు ఆపేస్తారా? పొలంలో నాట్లు వేసుకోవట్లేదా? భాద్రపదం శూన్యం అంటే ఏమిటి? తర్వాత శ్రావణ మాసం నడిచింది ఇక్కడ, తర్వాత ఏమో ఆశ్వీజ మాసం వస్తుంది. విపరీతంగా వర్షాలు కురిసే కాలం ఇది. ఇక్కడ యజ్ఞాలు యాగాలు పెళ్ళిళ్ళు చేసుకుందుకు అనువైన కాలం కూడా కాదు ఇది. సభ పెట్టుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న నేను 25వ తారీఖు తణుకులో మాట్లాడి ఇంటికి వెళ్ళాను, రైలు ఎక్కలేకపోయాను, అంత వాన వచ్చింది. 25 రాత్రి సభను కాపాడాడు దేవుడు అనుకున్నాం మేము. మరి వాన వస్తే ఏం చేస్తాం ఇప్పుడు? అందుకని ఋషులు పెద్దవాళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగా. నక్షత్రాలు గోళాలు ఆ లెక్కలు ఉంటాయి. కొన్నింటికి పనికిరాదు, అన్నింటికి కాదు. అక్కడ ఇంకా దేనికి పనికిరాదు. అసలు పెళ్లి చూపులకు వెళ్ళకండి, మాట్లాడకండి అంటే ఆశ్వీజంలో పెళ్లి చూపులు చూసి ఆశ్వీజంలో పెళ్లి చేస్తావా? ముహూర్తం కుదరపోతే ఆ ఏర్పాట్ల ముందు నుంచి చేసుకోవచ్చు. ఓ స్థలం కొనుక్కోదలుచుకున్నారు, కొనుక్కోవచ్చు హాయిగా. భద్రపదంలో స్థలాలు కొనద్దని చెప్పలేదు. ఇల్లు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, దానికి ఏం చెప్పలేదు. ఇక్కడ ఇల్లు మరమ్మత్తు చేయించుకోవద్దని చెప్పలేదు. పెళ్లి ముహూర్తాలకు మాత్రమే అది. ఇక అన్నీ మొత్తం ఇంకా అది ఇల్లు కొనడం మరమ్మతులు కూడా ఆపేశారు. అంటే ఇల్లు ఓడవడం కూడా ఆపేస్తే బూజు పట్టేస్తే మొత్తం అంతా శుభ్రంగా ఉంటుంది. వినాయకుడు మరీ సంతోషిస్తాడు. ప్రతి మాసం పవిత్రమే, ప్రతిరోజు పవిత్రమే. ఒక్కటే షరతు, నీ మనస్సు పవిత్రమైతే అన్నీ పవిత్రమే. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే చాలా, అన్నీ బాగుంటాయి. నీ మనస్సు పవిత్రమా కాదా?
అత్యవసరంగా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మా నాన్నగారు మాకు చెప్పేవారు, మహానుభావులు. మా నాన్నగారు గరికపాటి సూర్యనారాయణ గారు మాకు చెప్పేవారు, అత్యవసరంగా ఏదైనా పని చేయాల్సి వస్తే ఆయన ఏమనేవరే, అమ్మవారి దగ్గరికి వెళ్ళరా, దండం పెట్టుకో, ఎస్ శివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాతయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం, వెళ్ళరా ఇంటర్వ్యూకి వెళ్ళు అన్నాడు ఆయన. అంతే. ఎందుకంటే ఆవేళ ఏదో నవమి ప్రయాణానికి మంచిది కాదు, ఏవో రకరకాలు ఉంటాయి, ఆయనకి జాతకాలు తెలుసు, చెప్పేవారే ఈవేళ కొన్ని ఇబ్బందులు ఉన్నారా, కానీ నీకు ఒరే గవర్నమెంట్ పెట్టిన డేట్ దాటిపోతుంది, నువ్వు వెళ్ళకపోతే అలాగా, పెట్టేయమ్మా పద అమ్మవారికి దగ్గరికి పద అని ఆ కనకదుర్గ పీఠం దగ్గర నుంచోబెట్టి ప్రార్థన చేయించేవాడు. ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం వల్ల ఈ రోజు కూడా నేను ఎక్కువగా మంచి ముహూర్తాలు చెడ్డ ముహూర్తాలు అంటూ పట్టించుకోనండి. మంచి పనికి ముహూర్తం అవసరం లేదు, చెడ్డ పనికి ముహూర్తం పెట్టి ఉపయోగం లేదు. చెడ్డ పనికి ముహూర్తం, రావణాసురుడు చేతనెత్తుకుపోవడానికి ముహూర్తం చూసుకోలేదు, వాడికి ఒళ్ళు మండింది చేసుకుంటూ పోయాడు. రాముడు రావణాసురుని చంపడానికి కూడా ముహూర్తం పెట్టలే, కాకెత్తిపోతుంటే ముహూర్తం ఏంటంటే పీకతే గేసాక దొరికిందే ముహూర్తం. మనమే పుట్టించుకున్నాం ఇవన్నీ. అమావాస్య నాడు భారత యుద్ధం మొదలైంది, పైగా ఆ యుద్ధాన్నేమో సహదేవుడు పెట్టాడు ముహూర్తం, దుర్యోధనుడు వచ్చి పెట్టమన్నాడు. బుద్ధి లేకపోతే సరే ఈ కథలకి. దుర్యోధనుడు సహదేవుడిని ముహూర్తం అడుగుతాడా, ఈయన పెడతాడా? ఇవన్నీ మనం పుట్టించుకున్నామండి. ముహూర్తం ప్రకారం మొదలవలేదండి అవి. యుద్ధాలకు ఎవడో ముహూర్తాలు పెట్టండి, ఒళ్ళు మండి కొట్టుకునే వాళ్ళకి ముహూర్తం ఏంటండి? వాడికి వీలైనాడు కొట్టుకుంటాడు. ఓ పెళ్ళికి ముహూర్తం పెట్టారంటే అర్థం చావుకు ముహూర్తం పెడతారండి ఎవరైనా? మరి ఏం పెట్టలేదు, దానికి కూడా పెట్టమన్నాడే, పోతానేమో చూద్దాం. పుట్టుక ముహూర్తం పెట్టారా, పెట్టేస్తున్నారు ఈవేళ. సో పెట్టేది కోసించేయడం ఎక్కడ? మీరు ఎన్ని పెట్టినా వాడి జాతకమే. మన చేతిలోకి తీసుకుంటున్నాం అని నేను, ఎందుకంటే అజ్ఞానం పెరిగిపోయింది బాగా. ఈ నమ్మకాలకు చెబుతున్నాడు. మనం ఆకులు పువ్వులు చేస్తాం, చేయాల్సిందే. కానీ ఏమవుతుందంటే మనస్సు ఆకుల మీద ఉంటుంది, దేవుడి మీద ఉండదు. పైగా 21 పట్టుకురాలేదు, 18 దొరికాయి మా వాడు చెబితే వినలేదు. ఈ మూడింటి గురించి ఏడుస్తూ ఉంటుంది ఈవిడ. 18 పెట్టావమ్మా దేవుడికి, మీ పక్కింటి ఆయన 3 పెట్టాడు, వాడికంటే నువ్వు నయం. ఒక సంతృప్తి లేదు. ఈ మూడింటి గురించిన శంక. చేయొద్దని కాదు, చేసేటప్పుడు దొరికినవన్నీ పెడదాం, శ్రద్ధగా పెడదాం. దొరకని దాన్ని వదిలేద్దాం. నమశివాయ. అక్షతలు ఉంటాయి, పెద్ద అక్షతలు వేసి అంతే. అంచేత ఎప్పుడు పూజనం జపశ్చింతనం క్రమాత్. పూజ కంటే జపం గొప్పది, జపం కంటే మనస్సులో చేసే చింత గొప్పది. అది రమణ మహర్షి చెబుతున్న మాట. ఉపదేశ సారం ఇది, గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇంతకంటే గొప్ప మాట ఎవడు చెప్పడు. వాంగ్మనః కాయ వాంగ్మనః కార్య ఉత్తమం. కాయ వాక్ మనః. కాయ కార్యం, వాక్ కార్యం, మనఃకార్యం. అన్వయం దీన్ని క్రమాలంకారం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో రెస్పెక్టివ్లీ అంటారు. కాయ వాంగ్మనః కార్యముత్తమం. కాయ కార్యం, వాక్ కార్యం, మనఃకార్యం. శరీరంతో చేసే పని కంటే వాక్కుతో చేసే పని గొప్పది. ఈ రెండింటికంటే మనస్సుతో చేసే పని గొప్పది. పూజ అనేది శరీరంతో చేస్తాం, మంత్రజపం అనేది వాక్కుతో చేస్తాం. లలితా సహస్రం చదవడం చేతితో చేయంగా వాక్కుతో చేస్తాం. అంటే ఈ చేతితో చేసే పూజ కంటే విష్ణు సహస్రం, లలితా సహస్రం వంటి వాడు చదవడం ఉంది, దానికంటే గొప్పది. దానికంటే కూడా గొప్పది ఏమిటంటే చింతనం క్రమాత్. ఆ పుస్తకం కూడా పక్కనెట్టేసి పారాయణ చేసినప్పుడల్లా 100 నామాలతో పాటుగా 10 నామాల అర్థం కూడా నేను తెలుసుకోవాలి అని నియమం పెట్టుకుని రోజుకి 10 నామాల అర్థాలు తెలుసుకుంటే మీరు 100 రోజుల్లో 1000 నామాలకే అర్థాలు తెలిసి. ఈ ఏళ్ళ జీవితం అంతా పారాయణ చేసే వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి రోజుకు 10 నామాల అర్థం కూడా పారాయణలో భాగంగా పెట్టుకోండి. అర్థంతో వస్తున్నాయి పుస్తకాలు ఇవాళ. మీరు అదృష్టవంతులు. మా కాలంలో ఇవేం లేవు, సత్యం గురువుల కాళ్ళ మీద పడి కొందరు చెప్పారు, కొందరు చెప్పరా. మీరు అదృష్టవంతులు, అన్నీ దొరుకుతున్నాయి ఇవాళ, ప్రతి పదార్థం తాత్పర్యంతో సహా. అవి దగ్గర పెట్టుకున్న 10 నామాల అర్థం చూసుకుంటే 100 రోజులు అయ్యేసరికి మీకు అర్థం తెలిసింది. పోనీ అనుమానం, ఇంకో రౌండ్ మళ్ళీ చేస్తారు కదా, చేయండి. ఒక ఆ ఆవృత్తులు 4వ 3వ అయ్యేసరికి లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ అర్థంతో సహా మీ బుర్రలో ఉందండి. మరి విష్ణువు లలిత మీ మేధస్సులో ఉండరా, మేధాశక్తిలో ఉండరా, వేరే చెప్పాలా? మనసు భగవంతుడిని మనస్సులో పెట్టుకోవడం అంటే అది. ఊరికే పారాయణ చేసేసి అయిపోయి నేను పొద్దున చేసేసా, మధ్యాహ్నం చేసేసి, సాయంత్రం చేసేసా, ఏమిటో నిన్న చేయలేదు మనస్సు అదోలో, ఇదో శంక. వదిలే ఆ విషయం. చేయలేకపోతే ఏదోలా ఉంటుంది, చేస్తూ ఏదోలా ఉంటుంది, దాని మీద ఆధారపడిపోయి. ఎందుకంటే పూజ మీద ఆధారపడద్దు అంటున్నాడు రమణ మహర్షి. దానికంటే జపం గొప్పది. పుస్తకం పక్కనట్టే ఎన్నాళ్ళు పారాయణ చేస్తావు, ఇక్కడ జపం చేసుకో. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, లేవలేకపోతున్నాం, మంచిది, పడుకుని జపం చేయి, ఏం పర్వాలా. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాడికే, శుభ్రంగా ఉన్నవాడికి కాదు. నిజంగా వస్తుంది కొంతమంది 40 ఏళ్ళు దాటితే ఆడాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉందండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అందరికీ. మరి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాదు. 40 ఏళ్ళు దాటితే 2 మెట్లు ఎక్కలేరు, 4 అడుగులు వేయరు. రకరకాల కారణాలు ఏదైనా కానీ.
దీనికి ఏమిటంటే ఇంకా అక్కడి నుంచి ఇలా పెట్టుకుని బలవంతంగా ఇంకా ఇంకా వాచిపోతుందమ్మా మోకాలు ఇక్కడ వదిలేయి, కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, మనస్సు లగ్నం చేయి అమ్మవారి మీద, భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయి, హాయిగా చదివేసుకుని నోటుకొచ్చును కదా. ఇంత చింత పెట్టుకోకల, ఎందుకంటే ఎప్పుడు చేత్తో చేసే పూజ కంటే వాక్ పూజ గొప్పదే అన్నాడు. అంతకంటే మనస్సుతో చేసే చింత, ఒకే నామాన్ని 24 గంటలు నిద్ర పట్టకపోయినా సరే అలాగే స్మరిస్తూ ఉంటే ఏ పూజ ఏమీ అక్కర్లేకుండా వాడు జీవన్ముక్తుడు అవుతాడండి. ఆ స్మరణ అంత గొప్పది. పైగా కలియుగానికి మాత్రమే దేవుడిచ్చిన ప్రత్యేక ఉచిత పథకం. దేవుడు కూడా ఉచిత పథకం పెడతాడు. అదేమిటి అంటే కలవు స్మరణాన్ ముక్తి అన్నారు. ఖచ్చితంగా కలియుగానికే ఉంది. మళ్ళీ ద్వాపర యుగంలో కుదరదు, యజ్ఞాలు యాగాలు దానాలు చేయాల్సిందే. త్రేతాయుగంలో కుదరదు, దాన ధర్మాల యజ్ఞాలన్నీ బాగా చేయాలి. ద్వాపర యుగంలో దాన ధర్మాలు బాగా చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాలు బాగా చేయాలి. కృతయుగంలో యజ్ఞాలు దానాలు ఏమి కుదరవు, మహాతపస్సు చేయాల్సిందే. చేస్తే తప్ప ముక్తి లేదు. కలియుగంలో మనలాంటి అల్పజీవులు పుడతారని భగవంతుడు తెలుసు కాబట్టి మీరు రామ అనండరా చాలు, మిగిలిన తర్వాత నేను చూసుకుంటానని చెప్పాడు. ఆ ఒక్క నామం అలవాటు చేసుకుంటే అది కూడా కష్టమా? 100 డ్రామాను 100 సార్లు అంటావు, డా తీసేసి రామాలు లేవా? అది కూడా కష్టమా? నిరంతర జపం చేసామనుకోండి, ఇందులో ఏది ఏ పూజ వదిలేసినా, ఏ నైవేద్యం పెట్టకపోయినా, ఏది కాకపోయినా, ఏది పొరపాటు జరిగినా భయపడక్కల్లా. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. సరిగ్గా దీన్ని లౌకికంగా చూడండి. లౌకికం ఎలాంటిది అంటే మనస్సు కంటే మాట గొప్పది, మాట కంటే చేత గొప్పది. ఎందుకంటే ఎవరన్నా కనపడగానే ఈ గురించి నిన్నే అనుకున్నా అన్నవాడు నమ్మడు. ఏదో నాటకం ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు కనపడినప్పుడు అలా. కొంతమంది మనం మెప్పు పొందడం కోసం అంటూ ఉంటారు ఈ మాట. ఏమీ లేదు మనం మెప్పు పొందడానికి. నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించావు కానీ మాకేం చేసావు అంటాడు వాడు. ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తే ఎవరికి ఉపయోగం ఎక్కడ? ఏమైనా చేసావా? 10 రూపాయలు ఇచ్చావా? సాయం చేసావా? మాట సాయం చేసావా? ఊరికి ఆలోచించానంటావు. మన పిల్లల కోసం మరొకరి కోసం మనం ఏమీ చేయలేనప్పుడు ఆలోచించడం కూడా అనవసరం. ఊరికే మనం రోగం తెచ్చుకోవడం ఇక్కడ. నాకేమిటో నీ గురించే చింతరా, నీ ఒక్కడికి పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు పెళ్ళైన వాడు సుఖంగా ఉన్నాడా? ముందే ఎంక్వైరీ చేయి. ఈ రెండో వాడు కానివాడే సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు వీడికి కూడా చేసేసి ముంచేయాలి ఇక్కడ. మనం ఏమనుకుంటాం, మన బాధ్యత అయిపోతే, అంటే నీ బాధ్యత అయిపోవడం కోసం చూస్తున్నావు కానీ వాడికి మంచి సంబంధం రావడం కోసం చూడడం లేదమ్మా. ఆ తర్వాత చెడితే ఏమంటున్నాం మనం? పిల్లలకి అన్నాం కానీ వాడు తలరాతలకి అన్నామా, వాడికి ఎలా రాసి పుట్టింది మనం ఇవి చేసామయ్యే. ఎక్కడ మనం కర్తృత్వాన్ని ఎక్కడ తేడా వస్తుందో అక్కడ మన నెత్తి మీద వేసుకోవండి. గొప్ప జరిగితే మాత్రం ఈ సంబంధం నేనే చూసా, నేనే కలిపా, నేనే ముహూర్తం పెట్టా, నేనే ఆర్టీసీ టికెట్ కొన్నా, ఎంతమంది వచ్చేస్తారో ఇక్కడ. ఘనత ఏదన్నా ఉంటే దాన్ని సొంతం చేసుకోవడానికి 10 మంది వస్తారు. వైఫల్యం ఏదైనా ఉంటే నాది అని చెప్పడానికి ఒక్కళ్ళు రారండి. ఎలాగో అలా తోసేస్తాం మనం అంతే ఇక్కడ. మరి ఇంకెక్కడ యోగం వంట పడుతుంది మనకి? రోగం తప్ప. ఒప్పుకుంటే 2 ఒప్పుకో, లేకపోతే 2 వదిలేయి. గొప్ప జరిగితే అది నీదా, తేడా వస్తేనేమో ఎవరిదోనా. మన తప్పు మనం ఒప్పుకోద్దా? ఆ నిజాయితీ ఉండదని దాన్ని భగవంతుడు ఎలా మెచ్చుకుంటాడు? మనకు మోక్షం ఎలా వస్తుంది? అందుకనే లౌకిక ప్రపంచంలో మనస్సులో ఆలోచనలు ఉంటే సరిపోదు, మాటల్లో కూడా వాళ్ళకి చెప్పాలి. ఎవరింటోనో దుఃఖం వచ్చిందండి, నీ ఇంటికి రాలేకపోయాను కానీ మనస్సులో చాలా బాధపడ్డా. ఎందుకు రాలేకపోయావు? ఊళ్ళోనే ఉన్నావు కదా, ఏంటి నొప్పి? వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు. దుఃఖం వచ్చింది, భుజం ఇచ్చి ఓదార్చు. నేను నీకున్నాను. భర్త పోయాడు, భార్య పోయాడని, తండ్రి పోయాడని బాధపడకు. మేము ఉన్నాం, బంధువులు, మేము వస్తాం, చూస్తాం. కాస్త అందరిళ్లలోనూ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. కంగారు పడగానే 2 మాటలు చెప్పడానికి నీకు టైం లేదా? సొల్లు కబుర్లు చెప్పడానికి గంటలు చెబుతాం. ఎక్కడ? ఫోన్లో చాటింగ్ చేయడానికి 1 గంటకు మొదలు పెడతాం, తెల్లారగంట, మళ్ళీ తెల్లారు 1 గంట వరకు ఆపమే. వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చిందండి, వెళ్ళి పలకరించడానికి అక్కడికి వెళ్ళాలి మనం. అంటే భౌతిక చర్య, 4 మాటలు మాట్లాడాలి. అప్పుడు మన మనస్సులో ప్రేమ ఉన్నట్టు లెక్క. నా మనస్సులో ప్రేమ ఉందంటే ఎలాగా? ఇదో నాటకం అన్నమాట, వాళ్ళు ఏమనుకోకుండా. అందుకని లౌకిక ఎప్పుడు మనస్సులో ఆలోచన కంటే మాట గొప్పది, మాట కంటే చేత గొప్పది. ఆధ్యాత్మికంగా మాత్రం మీ చేతలు ఎవరూ చూడరు. భగవంతుడు దాన్ని పట్టించుకోడు. ఇంత పెద్ద బొట్టెట్టేస్తాడు, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టేస్తాడు, బ్రహ్మాండమైన బట్టలు వేస్తాడు. ఎవడొస్తాడా మాయలో ముంచేసి తాళ్ళు కట్టేద్దామా, తాయెత్తులు కట్టేద్దామా అని చూస్తాడు. వీడికి నరకం ఖాయం, అనుమానం లేదు ఇక్కడ. ఈ బొట్లు హడావుడంతా ఎందుకంటే జనాన్ని మాయ చేయడానికి. మనం ఏం చేస్తాం? అస్సలు ఆయన పొద్దున్నే అలా కనపడతాడు, స్నానం చేసాడో లేదో అడుగు, ముందు అది తేల్చుకో. స్నానం చేయకుండా కూడా బొట్టెట్టేయచ్చు, పెద్ద పంచి కూడా కట్టేయచ్చు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, పొద్దున్న లేపు స్నానం చేయరంటే మీ బ్యామలకు అత్తమాన ఈ శాతత్వం ఎక్కువ, నేను అందుకే ఎప్పుడు స్నానం ఓ రోజు ముందే చేస్తాను. వాడు ఓ రోజు ముందు చేయడం అంతే, వాడి ఆచారం వాడిది. ఓ రోజు ముందే చేసేస్తట. అలా స్నానం చేసాడో లేదో అడగమ్మా, పెండి కట్టి పెట్టేగానే చేసేసాడని అనుకోవద్దు నువ్వు ఇక్కడ.
ఒకవేళ స్నానం చేసినా మనకు అనవసరమైన విషయం అది. ఆయన చేసే భౌతిక చర్య ద్వారా మనకి ఏం జరుగుతుందో చూడాలి, కానీ ఆయన వేషం కట్టు బొట్టు బట్టి ఊరికే నామమాత్ర గౌరవం, నమస్కారం చేస్తాం అంతే. అంతకుమించో నమ్మకాలు పెంచుకుంటే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూసేస్తాడు మొత్తం. ఇక్కడ వేషాలతోనూ మాటలతోనే మూసేస్తున్నారు జనాన్ని ఇక్కడ. అందుకని లౌకికంగా ఎప్పుడు మనస్సు కంటే మాట ఎక్కువ, మాట కంటే చేత ఎక్కువ. ఆధ్యాత్మిక విషయాల్లో భగవంతుడు చూసేది చేతన కాదు. నువ్వు వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా, ఏది నాకు అనవసరం. నీ మాటే ఉంది, నీ మనస్సే ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా సరే చివరికి భగవద్గీతలో ఏదో కృష్ణుడు చెబుతాడు, నాయం హంతి నహన్యతి హత్వాపశయమాన్ లోకాన్. యుద్ధం చేయడానికి అర్జునుడు భయపడుతూ ఉంటే వాడు బాణాలు వేస్తుంటే నువ్వు భయపడతావు ఏమిటయ్య, మొత్తం అందరినీ చంపేయి, ఆ పాపం నాది నీది కాదని చెప్పాడు. ఎందుకు అంటే నీవు చేశానని నువ్వు అనుకుంటున్నావు, నేను చేశానని నేను అనుకోవట్లేదు. ఎక్కడ కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చేసి 1,00,000 మంది ప్రాణాలు తీసినా సరే వాడికి ఆ పాపం అంటది. ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం చేశాడు. ధర్మం కోసం యుద్ధం చేయమనే చెప్పింది భగవద్గీత. చేతులు ముడుచుకొని కూర్చోమని చెప్పలేదు. మనంతట మనం ఏ దేశం మీద ఏ వ్యక్తి మీద దాడి చేయొద్దు. కానీ మన దేశాన్ని ఆక్రమించిన, మన దేహాన్ని ఆక్రమించిన, మన ఇంటిని ఆక్రమించిన, మన స్థలాన్ని ఆక్రమించిన ప్రాణం పోయే వరకు పోరాడమనే భగవద్గీత చెప్పిందండి. పిరికితనాన్ని హిందూ మతం నేర్పదు, పిరికితనాన్ని నేర్పదు. ధైర్యంగా ఉండాల్సిందే, ఎదిరించాల్సిందే. పోతపోనే పెనగక ప్రాణరక్షణ ఉపేక్షయనొచ్చుట పాపము అంటాడు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో. నీ ప్రాణం మీద దాడి జరిగితే పోడు, ఎంత పోరాడాలో అంత పోరాడు, ఓపిక మేరకు పోరాడు. వారి కత్తి పట్టుకొచ్చాడు, నువ్వు కర్రబెట్టి పోరాడు, లేకపోతే నీ చేత్తో పోరాడు. ప్రాణం పోయినా మంచిదే, పోరాడుతూ చనిపో. చేతకాని వాళ్ళ చనిపోవద్దు బేదరపులు అరుస్తూ. అది హిందూ ధర్మం. వీరత్వం వీరత్వమే. కానీ ఈ వీరత్వం అంతా ఎందుకు? వాడిని చంపడానికి కాదు. వాడు మన మీద దాడి చేస్తుంటే ఎదుర్కోకుండా ఎలా ఉంటామండి? అందుకే నా దేశ గౌరవాన్ని చూసి నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందమ్మా. నెహ్రూ గారి నుంచి నరేంద్ర మోడీ వరకు ఏ పార్టీ నుంచి ఎవరు ప్రధానమంత్రి కానివ్వండి, 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఒక్క దేశం మీద కూడా మనం దాడి చేయలేదు. జై భారత్ మాత, జై భారత్ మాత. అందుకని కర్మని మనం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అప్పుడు చిత్తశుద్ధితో అది ముక్తి సాధకం అవుతుంది. అందులో కూడా పూజ కంటే జపము, జపము కంటే ఆత్మచింతన ఎక్కువ. పూజ కంటే మాట గొప్పది, స్తోత్రం గొప్పది, స్తోత్రం కంటే చింతన గొప్పది అన్నారు కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం విస్తృతం చేసి చెబుతున్నారు మహర్షి. ఉత్తమం స్తవాద్ ఉచ్యమందతః, ఉత్తమం స్తవాద్ ఉచ్యమందతః, చిత్తజం జప ధ్యానముత్తమం, ఉత్తమం స్తవాదుచ్యమందతః, చిత్తజం జప ధ్యానముత్తమం. పూజ కంటే జపం గొప్పది అన్నాం, జపం కంటే ఆత్మచింతన గొప్పది అన్నాం. పూజలో విశేషాలు రమణ మహర్షి స్థాయి మనిషి వివరించడు, ఆయనది జ్ఞాన మార్గం. జపంలో విశేషాలు చెబుతున్నాడు. జపం చేయడంలో ఉండే తేడా, 3 రకాలుగా జపం చేయొచ్చు. క్రమంగా మెట్టు మెట్టు ఎదగాలి మనం, ఒకే చోట కూర్చొని ఉండకూడదు. ఉత్తమం స్తవాత్ ఉచ్యమందతః, చిత్తజం జపం చిత్తజం జపధ్యానముత్తమం. మామూలుగా కూర్చోవడం కంటే స్తోత్రం చదవడం మంచిది. ఈ వృధా కాలక్షేపం కంటే సత్కాలక్షేపం. కానీ స్తోత్రం చదువుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే మనస్సుకు ఒక మడ్డిలా పట్టేస్తుంది. ఆ పుస్తకమే ఉండాలి, ఆ సమయమే చదవాలి, ఈవేళ చదవలేదు కాబట్టి ఏదో అయింది, నిన్న చదివాను కాబట్టి ఏదో అయింది. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి, లేకపోతే ఊబిలో కూరుకుపోతాం. అందుకని ఉత్తమం స్తవాత్, నువ్వు చేసే స్తోత్రపారాయణ కంటే ఉత్తమమైంది ఏది అంటే ఉచ్యమందతః. ఆ జపాన్ని పైకి పెదవులతో చేయడం కాకుండా లోపల పెదవులు కదులుతూ ఉంటాయి, కానీ బయటికి శబ్దం వినపడదు. దాన్ని ఉపాంశు జపం అంటారు. నామమేనా చేయొచ్చు, లలితా సహస్రమైనా చేయొచ్చు. ఎందుకంటే లలితా సహస్రం లాంటివి పుస్తకం పెట్టుకుని చదువుకున్నా, పుస్తకం లేకపోయినా పైకి చదివితే మనకు లెక్క తెలుస్తూ ఉంటుంది, అయిందా లేదా అయిందా లేదా. కానీ మరి పైకి చదవలేము ఒక్కోసారి, ఎందుకంటే పక్క వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడతారు. రైల్లో కూర్చొని పైకి చదువుతానంటే అలాగా. అటువంటిప్పుడు చదవాలి. మనకేమిటి చదివితే కానీ పెదవులు కదిలితే కానీ లెక్క తెలియదు. దాన్ని ఉపాంశు అంటారు. అదే స్తోత్రాన్ని పెదవులు కదుపుతూ చేసుకో, పక్కవాడికి వినిపించక్కల. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీజ్ఞగుండ సంభూత దేవకార్య సముద్యత బుద్ధిధ్వాను సహస్రభ. ఇంకా మీకు వినపడడం కోసం మైకులో వినపడేలా చదివా, కానీ అది కూడా వినపడకుండా చదువుకోవచ్చు, మీకు తెలుస్తుంది. దాన్ని ఉపాంశు జపం అంటారు.
అంతకంటే కూడా గొప్ప ఉత్తమమైన జపం ఏమిటంటే చిత్తజం జపధ్యానం ఉత్తమం. అది కూడా ఆపేసి పెదవులు కూడా కదలకుండా అసలు నువ్వు జపం చేస్తున్నావు, లలితా సహస్రం మనస్సులో చదువుకుంటున్నావు అన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా నీ పని నువ్వు చేసుకుంటూ, లేదు ఓపిక లేకపోతే కాసేపు పడుకుని కనుక ఆ మనస్సులోనే ఆ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే, ఆ జపం చేయగలిగితే అది అత్యుత్తమమైన జపం అన్నారు. ఇప్పుడు మనకి ఎంత అవకాశం ఇచ్చారండి రమణ మహర్షి. అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, పనిలో ఉన్నా పర్వాలేదు, లేదు ఏదో ఓ చోటకి వెళ్ళాం విహారానికో వినోదానికో, అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, మనతో ఎవరూ పలకలేదు, ఎవరూ నన్ను పలకరించట్లేదు. అదొక అదృష్టం అమ్మా, అదొక అదృష్టం. ఓ మూలకెళ్ళిపో, కుర్చీ వేసుకో, హాయిగా మనసులో చదువుకో. వాడు ఎవరో పలకరించడం బాగున్నావా అని అడుగు, అయిపోయి. ఎంతకంటే ఏముంటుంది పలకరింపు? ఇది కూడా సరిగ్గా ఉంటుందేమో చెప్పలేము. మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు, అడుగుతూ ఉంటారంతే. ఎందుకు వచ్చిన గొడవ? ఈ భావనలు పెట్టుకుని ఊరికే నన్ను పిలవలేదు, నన్ను చూడలేదు, ఇంటికి వచ్చినా గౌరవించలేదు, మా ఇంటికి పిలిస్తే రాలే, ఇన్ని రకాలు అనుకోవడం కంటే అంతమందిలో మనకి ఏకాంతం దొరకడం ఎంత గొప్ప విషయం అండి. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం నిజంగా. నేను ఒక చోట అనుభవించాను. 2018లో నాకు ₹1,00,000 బహుమతి ఇచ్చారు ఒక చోట. ఓ పెద్దది ఏదో అవార్డు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే సభ అయిపోయింది, పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు, మాట్లాడారు, వాళ్ళ గురించి మాట్లాడారు, నా గురించి మాట్లాడారు. నాకు ఇచ్చే చెక్ ఏదో చెక్కారు, అయిపోయింది, చెక్కింది, లోపల చెక్కుకున్నాను, అయిపోయింది. అక్కడ కూర్చున్నా, నా కోసం కారు రావాలి, అది ఎక్కడి నుంచో ఉంది, ఇంకో అరగంట పడుతుంది అన్నారు. సరే నేను ఏం నుంచుంటే ఇంక అందరూ ఈ ఫోటోలు ఇలా మొదలు పెడుతున్నారు, అందుకని మూలకి వెళ్ళిపోయాను. కూర్చున్నాను. విచిత్రం అండి, నేను అక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు, లేకపోతే మూల కూర్చున్నాడు ఎందుకులే అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి నేను నా సతీమణి మిగిలేమమ్మా అక్కడ. నాకు అనిపించాను చివరి వరకు తోడుండేది ఈవిడ ఒక్కతే, అనుమానం వెళ్ళేది. ఇంకా ఎంత సభ, ఇందాక సరిగ్గా రమణ మహర్షి అనుభవమే అది కూడా. నాకు ఆయన గుర్తొచ్చారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు 25 మంది వచ్చారట. రాష్ట్రపతి ఎలాగైనా అందరూ వెళ్ళిపోయారట. ఇక్కడ మాతో పాటు ఇంకా మాకంటే పెద్దవాళ్ళకి ఇచ్చారు, ఎవరు లేవు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఫోటోలు దిగనని చెప్పాను ఎవరితో, అందుకని ఇంక వినేలా లీడరా మొండి మనిషిని వెళ్ళిపోయారు. మొత్తం మీద వదిలేశారు. ఈయనకి రాలేదు, ఈయన కోసం కారు రావాలి, మనం తెప్పించాలి. కార్యకర్తలేమో వాళ్ళు కూడా పెడుతున్నారు, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కదా నాకంటే, వాళ్ళు జాతీయ స్థాయి. అప్పుడు నాకు ఇంకా పద్మశ్రీ రాలేదు, అందుకని పెద్ద స్థాయి వాళ్ళకి. అప్పటికే ఏవో వచ్చేసి చాలా పద్మవిభూషణో భారతరత్నంలో ఏవో వచ్చేసి, అందుకని వాళ్ళు కూడా పడుతున్నారు జనం. నేను అప్పుడు సరిగ్గా రమణ మహర్షి మాట నాకు గుర్తొచ్చి, ఇది నాకు అదృష్టం, మొత్తం మీద కారు ఇచ్చి పంపించడం వాళ్ళదే కదా బాధ్యత, లేకపోతే ఇక్కడ కూర్చుందాం దానికే ఉంది అని ఓ మూలకి ఇద్దరం కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఆవిడ లలితా సహస్రం ఆవిడ చదువుకుంది, నా పంచాక్షర జపం నేను చేసుకున్నా. అప్పుడు ఒక అరగంట సేపు ఆ ఒంటరిగానే కూర్చుని భార్యతో కూడా మాట్లాడకుండా నేను జపం చేస్తే అంత ఏకాగ్రత నాకు ఎప్పుడూ కుదరలేదేమో అనిపించిందమ్మా. అటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. 10 మందిలో ఒంటరిగా ఉండడం ఒక అదృష్టం. అసలు ఉండగలగడమే గొప్ప విషయం. అంతమంది ఎవరూ మనని పలకరించకపోయినా సరే, అందరూ వెళ్ళిపోయినా సరే, అదే పందిట్లో మనకు మహావైభవం జరిగినా సరే, ఇక్కడ మనం ఒక్కళ్ళం కుర్చీలో కూర్చున్నా సరే, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఇక ఇంతకంటే యోగత్వం ఏంటి ఇక్కడ? ఇది అందుకని అప్పుడు ఉపాంశు జపం చేసుకోవచ్చు, లేదు మనస్సులోనే జపం చేసుకోవచ్చు. స్తోత్రం చదువుకునే అలవాటు ఉంటే చదవండి హాయిగా. కానీ స్తోత్రం కంటే కూడా ఏకాగ్రత కుదరాలి అంటే ఏదో ఒక నామాన్ని ఎంచుకోవడం మంచిది, సుఖం కూడా. ఇక అస్తమానం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. 5 అక్షరాలు నమశివాయ, అష్టాక్షర మంత్రం నమో నారాయణాయ, ఓ శ్రీమాత్రే నమః, ఏముంది అందులో గుర్తుంటుంది. ఈ మొత్తం శ్లోకాలన్నీ ఒక్కోసారి గుర్తులో, ఒక్క నామం. ఎంత వ్యాపారంలో ఉండిపోయినా సరే, ఎంత చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే, వాళ్ళు ఒకసారి వెళ్ళిపోతారు, మనం ఒక్కళ్ళమే ఉంటాం అక్కడ. పైగా ఏసీ ఉంటుందండి, చల్లగా గాలేస్తుంది, హాయిగా అలా కూర్చుని హాయిగా జపం చేసుకోవచ్చు. వ్యాపారం వృద్ధవుతుంది, అనుమానం లేదు. భగవన్నామస్మరణ జరిగే చోట ఏ పని జరుగుతోందో అది వృద్ధవుతుంది. అంతేకాదు పాపం జరిగితే వృద్ధవుతుందా అనద్దు. ఒకవేళ మనకు తెలియకుండా పాపం జరిగితే అది పరిహారం అవుతుంది. ఎందుకంటే భగవన్నామం ఎప్పుడూ అగ్ని లాంటిది. వచ్చిన ప్రతి వస్తువుని కాలుస్తే, ఇనుమందులో పడిస్తే కాలడానికి చాలా కాలం పడుతుంది, కట్టి పడిస్తే వెంటనే కాలుతుంది. అంచేత ఆ పాపాలు పుణ్యాలన్నీ భగవంతుడికి తెలుసు. అందుకని మన కళ్ళ ముందే ఏదో జరుగుతున్నా, మనం మాంసం కొట్టు దగ్గర ఎక్కడో కూర్చున్నా, మద్యం షాపు దగ్గర నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నా, మనం జపం చేయించేది మద్యం షాపు కదా అనకండి. ఆ మద్యాన్ని పద్యం చేస్తుంది మీరు చేసే భగవన్నామస్మరణ. ఆ మద్యాన్ని పద్యం చేస్తుంది, వాడిని కూడా పవిత్రం చేస్తుంది. వాడు అనుకుంటాడు ఇక్కడికి వచ్చి ఇంత పవిత్రమైన పని చేస్తున్నది, ఇక్కడ దుకాణం పెట్టడం మంచిది కదేమో అనుకుంటాడు. ఆ భావన వాడికి రావాలి. కానీ మనం అక్కడ పని కట్టుకుని నుంచోలేదు కదా, తప్పనిసరి బస్సు కోసం నుంచున్నామమ్మా, ఏం చేస్తాం, తప్పదు కదా. అంతే. ఈ పాపపుణ్యాలతో మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా చేసి. కానీ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా, ఈ జపం మనస్సులోనే చెయ్యాలి.
బయటికి చెయ్యాలి అంటే మద్యం పనికిరాదు, మాంసం దుకాణము పనికిరాదు. మనము స్నానం చేసి ఉండాలి, మనము కాస్త ఉతికిన బట్టలు ధరించి ఉండాలి, మనము ఇంట్లో కాస్త ఏ మూలైనా పర్వాలా, ఈశాన్యమైన ఏమి లెక్కేం లేదు అక్కడ, ఏ మూలైనా పర్వాలా కాస్త శుభ్రంగా గాలి వెలుతురు వచ్చే చోట కూర్చోవాలి. పైకి చెయ్యాలంటే నీ మనస్సులో నువ్వు వాతావరణంతో సంబంధం లేకుండా చేసుకోగలిగితే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎప్పుడైనా మానేయచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఇంత అవకాశాన్ని మనకి రమణ మహర్షి కలిగిస్తున్నారు. అందుకని మళ్ళీ మనం రేపు 6:30 గంటలకి ఇక్కడ కలుసుకునే వరకు అదే భగవన్నామ జపంలో మనమంతా ఉన్నాం. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. భాష గురించి చెప్పకుండా నేను సెలవు తీసుకోవడం నా బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. అందుకని ప్రతి ప్రసంగం తర్వాత భాష గురించి ఒక పద్యం చెప్పి సెలవు తీసుకోవాలని నియమం పెట్టుకున్నా. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్పవలయు. మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి ఇకనైన చేయవలయు. స్వస్తి.